Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. I am Harish Reddy, a master trainer to IIT NEET EPSET students and mentor to IIT NEET EPSET students. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎప్సెట్ కౌన్సిలింగ్లా సార్ మాకొచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెప్పండి. ఈ ప్రిడిక్షన్ కోసం చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో నేను అది వెబ్సైట్లో పెట్టారు క్లియర్గా. అది మీకు ఎలా చూడాలి, మీ ర్యాంక్కి ఏ కాలేజీలో ఏ కోర్సెస్ వస్తాయి అనేది వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎక్సెల్ షీట్ పెట్టారు. సో దాన్ని ఎలా చూడాలో కూడా మీకు చెప్తాను క్లియర్గా. అండ్ నో సార్ మాకు కంప్యూటర్ సైన్స్ గురించే చెప్పండి అనేది కూడా ఎలా చూడాలో చెప్తాను. ఓకేనా? ఆల్ కోర్సెస్ లేదా మీకు స్పెసిఫిక్ కోర్సు మీకు ఏ కాలేజీలో వస్తుందో వెరీ క్లియర్గా నేను మీకు చూపించబోతున్నాను. సో మీరు ఒక పని చేయాలి, ఇది ఒక సిస్టమ్ తీసుకొని ఇది ఓపెన్ ఎలా చేయాలో మీరు నాతో పాటే ప్రాక్టీస్ చేయండి. లేదా ఈ వీడియోని ఒకసారి చూస్తూ మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో మీరు మీ ర్యాంక్ని ఎంటర్ చేసి మీరు క్రాస్ చెక్ చేసుకొని ఒక నోట్స్ తీసుకొని రాసుకున్నారు అంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, వీడియోని చాలా యూస్ఫుల్ వీడియో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి ఎలా ఓపెన్ చేయాలో అనేది. గూగుల్లో ఇది ఇక్కడ మీరు టైప్ చేయండి. ఏమని టైప్ చేస్తారు? టీజీ తెలంగాణ ఎప్సెట్ 2024 అని టైప్ చేయండి. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్ ఫేసెస్ కట్ ఆఫ్ ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. కొంచెం అటు ఇటు కావచ్చు, దానికి కూడా సొల్యూషన్ ఎలానో మీకు చెప్తాను. ఓకే, టీఎస్ ఎప్సెట్ ఇలా వస్తుంది. ఓకే, మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, టీజీ ఎప్సెట్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్, టీజీ ఎప్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్. ఓకే, టీజీ ఎప్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్, టీజీ ఎప్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. అంటే ఆల్ ఫేసెస్ ఇచ్చాడు మనకు. ఓకే, ఇది కనిపిస్తుంది. సో మీరేం చేస్తారు, నెక్స్ట్ దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా కనిపిస్తుంది టీజీ ఎప్సెట్ 2024 లాస్ట్ ఇయర్ క్లియర్ కట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ గురించి వెబ్సైట్ వాళ్ళే పెట్టారు, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇలా కనిపించినప్పుడు చూడండి ఇక్కడ టీజీ ఎప్సెట్ లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఫేజ్, ఇది ఫస్ట్ ఫేజ్. టీజీ ఎప్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్, ఇది టీజీ ఎప్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. ఇది టీజీ ఎప్సెట్ బైపీసీ, ఇదేమో ఇంజనీరింగ్, ఇది బైపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్. టీజీ ఎప్సెట్ బైపీసీ 2024 లాస్ట్ ర్యాంక్ ఫైనల్ ఫేజ్. సో అన్ని ఫేజెస్ ఉన్నాయి, ఎంపీసీ వాళ్ళకు ఉన్నాయి, బైపీసీ వాళ్ళకు ఉన్నది. నేనేం చేస్తున్నాను అంటే లాస్ట్ ఫేజ్ తీసుకుంటా, ఫైనల్ ఫేజ్. ఎందుకంటే లాస్ట్ కట్ ఆఫ్ అదే ఫైనల్ ఫేజ్లో. ఓకే, కానీ మీరు ఫస్ట్ ఫేజ్ కూడా చూడాలనుకుంటే సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు, సెకండ్ ఫేజ్లో వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫేజ్ మనకు అల్టిమేట్గా లాస్ట్ కట్ ఆఫ్ అది, అంతవరకు మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైనల్ ఫేజ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఫైనల్ ఫేజ్ని ఎలా సెలెక్ట్ చేయాలి, జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయండి ఆర్ డబల్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సార్ మీరు క్లిక్ చేశారు ఏం చేంజ్ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ డౌన్లోడ్ అయింది. మీ ల్యాప్టాప్లో కూడా దాని మీద డబల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేయండి, సిస్టమ్ ల్యాప్టాప్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను డౌన్లోడ్కి వెళ్ళి చూస్తున్నాను, దీన్నే క్లిక్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ వచ్చింది టీజీ ఎప్సెట్ 2024 ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎక్సెల్ షీట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేయాలంటే, ఇందులోపల నేను మీకు క్లియర్గా చూపిస్తాను లాస్ట్ వరకు ఎలా ఇచ్చాడు అనేది అన్నీ చూపిస్తాను, అన్ని రోస్. ఇది ఇన్స్టిట్యూషన్ కోడ్, ఇది ఏఏఆర్ఎం ఉంది, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, మహావీర్ ఇంజనీర్ కాలేజ్. నెక్స్ట్ ఏఎస్ ఇంజనీర్ కాలేజ్. ఓకే, అన్నమాచార్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఓకే, ఇది ఇన్స్టిట్యూషన్ కోడ్. అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఇన్స్టిట్యూషన్ కోడ్. అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అవంతి కాలేజ్, అరోరా కాలేజ్ సైన్స్. ఓకే సార్, ఇదేంటి సార్ ఇవే ఉన్నాయి, జేఎన్టీయు
ఉస్మాన్ యూనివర్సిటీ ఇవి లేవేంటి అంటే అవన్నీ వస్తాయి, మీరు కంగారు పడకండి. ఎందుకంటే మనం లాస్ట్ ఫేజ్ చూస్తున్నాం కదా, ప్రతిదీ ఉంటుంది ఇందులో క్లియర్గా. ఓకే, మీకు చెప్తా ఎలా చూడాలి అనేది. ఇది కాలేజ్ కోడ్, ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇది ప్లేస్, ఇది ప్లేస్ బండ్లగూడన, గట్కేసర, హయత్ నగర్ అనేది ప్లేస్, సెకండ్ రో. నెక్స్ట్ ఇది డిస్టిక్ కోడ్, డిస్టిక్ కోడ్ ఇది డిస్టిక్ కోడ్ ఏంది హైదరాబాద్. తర్వాత నెక్స్ట్ కో ఎడ్యుకేషనా గర్ల్సా, ఓన్లీ గర్ల్సా కో ఎడ్యుకేషన్ అని. నెక్స్ట్ ఇది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అని. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ 2010, ఏ ఇయర్లో మనకు కాలేజ్ పెట్టాడు అని. ఓకే, సో నేను అయితే మీరు ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంకింగ్ చూడాలి కదా, మీరు ఇంకొక పని చేయాలి. ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అంటే మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, మనం ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు మనకు వచ్చిన ర్యాంకుని చూడడానికి. ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది ఎనేబుల్ ఎడిటింగ్ అని. ఓకే, అది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషన్, నెక్స్ట్ కాలేజ్ టైప్ ప్రైవేటా గవర్నమెంటా, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ఆ కాలేజ్ ఏ ఇయర్లో పెట్టాడు అని. బ్రాంచ్ కోడ్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇలా చాలా క్లియర్గా ఇస్తాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి రిజర్వేషన్ స్టార్ట్. ఓకే, ఇది మనకు ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్. గర్ల్స్ రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా, గర్ల్స్ రిజర్వేషన్ ఇక్కడ వస్తాయి నాన్న, ఇవి మీరు టెన్షన్ పడకండి. ఎలా అంటే 33% గర్ల్స్ రిజర్వేషన్ కోటా ఉంటుంది కదా, అందులోపల ఎవ్రీ కేటగిరీలో మళ్ళీ తీసుకుంటారు అనమాట. 100 పోస్టులు ఉంటే గర్ల్స్కి ఎన్ని పోస్టులు అనేది ప్రతి క్యాస్ట్లో ఉంటుంది అది. నెక్స్ట్ బీసీసీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, ఓకే బీసీసీ, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ బాయ్స్, బీసీఈ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ, ఇక్కడ అందరు వస్తారు, ఈడబ్ల్యూఎస్లో అందరు వస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, ఇక్కడ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ లోపల గర్ల్సే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్లో మొత్తం ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో అందరు వస్తారు, ఇక్కడ మాత్రం ఓన్లీ గర్ల్స్ మాత్రమే వస్తారు. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు, లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్. నెక్స్ట్ అఫిలియేటెడ్ టు విచ్ వన్, జేఎన్టీయూ ఓయూ అనేది. మనకు జేఎన్టీయూ అయితే బీటెక్ అని, ఓయూ అయితే బీఈ అని ఒక పాయింట్ చెప్పాను. సో ఇది వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఇన్ఫర్మేషన్. ప్రతి క్యాస్ట్ బాయ్స్ ఉంది, గర్ల్స్ ఉంది, కోర్సెస్ ఉన్నాయి, కాలేజ్ ఉంది, కాలేజ్ కోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఒకటి తీసుకుంటా, ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నా, ఏదో ఒక రిజర్వేషన్ తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీఏ బాయ్స్ తీసుకుంటున్నా. ఒక డౌట్, ఇప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు, సార్ నేను బీసీఏ బాయ్, నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 51,000 సార్. ఓకే 51,000. ఇప్పుడు నాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందో చెప్పండి, ఇది క్వశ్చన్. నేనేం తీసుకుంటా, ఎగ్జాంపుల్ ఏదో ఒకటి బీసీఏ బాయ్ 51,000 అనేది తీసుకుంటున్నా. లేదు ఎస్సీ బాయ్ లేదా ఎస్టీ గర్ల్, ఎనీథింగ్ ఏదన్నా తీసుకోండి, మీరు ఏ కేటగిరీ అయితే అది తీసుకోండి. నేనేం చేస్తున్నా, ఇక్కడ బీసీఏ బాయ్స్ అనేది తీసుకుంటున్నాను. మీరు తీసుకునేటప్పుడు మిగిలిన అన్నింటినీ డిలీట్ చేయండి, చాలా ఈజీ అవుతుంది చూసుకోవడం, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అది ఎలా డిలీట్ చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, బీసీఏ బాయ్స్ ఒక్కటి కావాలి, బీసీఏ బాయ్స్ ఒక్కటి కావాలి. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ ఉన్న వేరే క్యాస్ట్ ఉన్నాయన్నీ డిలీట్ చేస్తున్నా. సార్ అది ఎలా డిలీట్ చేయాలో చెప్పండి సార్ అని మీకు అనిపిస్తుంది. సింపుల్గా మనం ఆల్రెడీ ఎడిట్ చేయొచ్చు, ఎనేబుల్ ఎడిటింగ్ అని క్లిక్ చేశాం కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఈ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఉంది కదా, ఇవి మీకు అవసరం లేదు కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా సెలెక్ట్ అవుతుంది, రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. పైన ZYXWVU ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ ఇట్లా టచ్ చేయండి. ల్యాప్టాప్ ఉంటే మౌస్ ద్వారా ఇలా టచ్ చేయండి. చేసిన తర్వాత మీకు పైన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఓమ్, ఇన్సర్ట్, పే లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్, టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ అని ప్రతి ఎక్సెల్ షీట్లో ఇది కనిపిస్తుంది. ఓకే,
ఇక్కడ ఆల్రెడీ హోమ్ సెలెక్ట్ అయిపోయింది. మీ ల్యాప్టాప్లో హోమ్ సెలెక్ట్ కాకపోతే హోమ్ ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ హోమ్ మీద పెట్టండి. దీని పక్కన ఫైల్ ఉంది, హోమ్ ఉంది, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్, టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ అని ఉంది. సో మీరేం చేసినారు, ఇక్కడ హోమ్ అనే దాని మీద క్లిక్ చేయండి, లేదా ఆటోమేటిక్గా క్లిక్ అయితేనేమో నో ఇష్యూ. క్లిక్ చేసినాక ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి కదా, మీరు ఒక పని చేయొచ్చు. దీని మీద ఏ మీద కర్సర్ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే మీకు కనిపిస్తుంది ఆప్షన్స్. హైడ్ అని, డిలీట్ అని వరుసగా కనిపిస్తుంది. హైడ్ అన్న చేసుకోవచ్చు, డిలీట్ అన్న చేయొచ్చు. నేనేం చేస్తున్నా, ఇక్కడ డిలీట్ చేసేస్తున్నా. నాకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఇగో డిలీట్ సెల్స్ అని కనిపిస్తుంది. ఓకే, డిలీట్ అయిపోయింది అది. ఓకేనా. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరేం చేస్తారు, మీకు ఇలా క్లిక్ చేస్తారు, రైట్ క్లిక్ ఇస్తారు మౌస్ ద్వారా. రైట్ క్లిక్ ఇస్తే అందులో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, హైడ్ ఆప్షన్ ఉంటుంది. హైడ్ అన్నా కనపడకుండా ఉంటుంది, డిలీట్ అన్న కొట్టండి, యువర్ విష్. ఇక్కడ నేనేం చేస్తున్నా, డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ సెల్, ఈడబ్ల్యూఎస్ పోయింది. ఎస్టీ గర్ల్స్ కూడా నాకు వద్దు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, సేమ్ రైట్ క్లిక్ ఇవ్వండి, హైడ్ అన్న చేయండి, డిలీట్ అన్న చేయండి, డిలీట్. ఓకే, నెక్స్ట్ ఇలా క్లిక్ చేస్తున్నా, రైట్ క్లిక్ ఇవ్వండి, హైడ్ ఆర్ డిలీట్. నేను డైరెక్ట్గా డిలీట్ చేసేస్తున్నాను. ఎక్సెల్ని ఎన్నో రకాలుగా వాడచ్చు. నేను మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చూడండి. ఎస్సీ గర్ల్స్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వెళ్తున్నాయి చూడండి. అన్నీ డిలీట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ డిలీట్ సెల్. నేను ట్యూషన్ ఫీజుని అఫిలియేటెడ్ని పెడుతున్నాను, అలా మీకు ఏమైనా అవసరమైతే. బీసీఈ బాయ్స్ని డిలీట్ చేస్తున్నాను. బీసీడీ గర్ల్స్ డిలీట్, బీసీడీ బాయ్స్ డిలీట్, బీసీసీ గర్ల్స్ డిలీట్. ఓకే, ఇగో మీకు ఈజీగా కనిపిస్తుంది. మీకు క్లియర్ కనపడడానికి నేను ఈ పని చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఎక్సెల్ షీట్ చాలా రోస్ ఉంటాయి, అన్ని రోస్ మీకు ఎట్ ఏ టైం కనపడదు. నేను ఇటు స్క్రోల్ చేసి అటు స్క్రోల్ చేసి చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని మనకేం కావాలి, బీసీఏ బాయ్. డౌట్ ఏంటి అంటే 51,000 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఒక పేరెంట్ ఫోన్ చేసి అడిగాడు, అందుకే నేను అదే యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని చెప్తున్నా. ఓకే, మళ్ళీ పైన క్లిక్ చేస్తున్నా, డిలీట్ కొడుతున్నా, డిలీట్ సెల్స్. పైన క్లిక్ చేస్తున్నా, డిలీట్ కొడుతున్నా, డిలీట్ సెల్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, రైట్ క్లిక్ ఇవ్వండి, కనిపిస్తుంది అందులోపల మౌస్ ద్వారా. ఓకే, బీసీబీ డిలీట్ సెల్స్. ఓకే, బీసీఏ గర్ల్స్ కూడా వద్దు కదా, డిలీట్. బీసీఏ బాయ్స్ని పెట్టుకుంటున్నా, మిగతా చూడండి. ఓసీ గర్ల్స్ని కూడా డిలీట్ చేస్తున్నా, డిలీట్. ఆల్మోస్ట్ అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇది ఫీజెస్ గురించి. యాక్చువల్గా ఈ ఇయర్ ఫీజెస్ని ఇంక్రీజ్ చేసే ఛాయిస్ ఉంది. సో ఇది మీరేం కన్సిడర్ చేసుకోకండి, పెరిగే ఛాయిస్ ఉంటుంది. ఇక మనం ఒక్కసారి కాలేజీలో వచ్చిందంటే ఎంతున్న ఫీజు కట్టేస్తాం కన్వీనర్ కోటా కింద, దాన్ని మనం చేంజ్ చేయలేం. ఓకే, సో నేనేం చేస్తున్నా, సార్ ప్రస్తుతము మా టార్గెట్ వచ్చేసి మా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి, ఇదే కదా మీ ప్రెడిక్షన్. ఓకే, తర్వాత మాకు ఫీజు అవన్నీ మేము తెలుసుకుంటాం సార్ అంటే అది, అందుకని నేను ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ట్యూషన్ ఫీజు కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, అఫిలియేటెడ్ టు, అది జేఎల్టీఓ పోయే ఈజీగా మనకు అర్థమవుతుంది ఆ కాలేజీని బట్టి, ఆ కాలేజ్ దేని నుంచో. సో అది కూడా డిలీట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజెంట్గా మీ టార్గెట్ వచ్చేసి ఇదే కదా, ప్రజెంట్గా మీ టార్గెట్ వచ్చేసి ఇదే కదా, మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇదంతా మనకు అవసరం, ఓన్లీ బీసీ బాయ్ ఉన్నాడు అంతే, బీసీ బాయ్. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొన్ని డిలీట్ చేస్తాం మీకు క్లియర్గా కనపడడానికి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, సార్ అది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయితే మాకెందుకు సార్, మా కాలేజీలో సీట్ వస్తుందా రాదా, ఇదే కదా మీ డౌట్. అందుకే నేను ఇది డిలీట్ చేస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు జీ పైన లెటర్స్ ఉంటాయి, ABCDEFGH, అక్కడ సెలెక్ట్ చేయండి. మళ్ళీ డిలీట్ చేస్తున్నాం. తర్వాత అది ప్రైవేటా, అది ప్రైవేట్ కాలేజా, ఆ తర్వాత యూనివర్సిటీ, అది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కదా. JNTU యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అని ఈజీగా తెలుసుకోవచ్చు, అది కూడా నో ఇష్యూ. సో మీరు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏ కాలేజీలో వస్తున్నది కదా, సో అందుకనే అది కూడా డిలీట్ చేసినాం. నెక్స్ట్ కో ఎడ్యుకేషన్. సార్ కో ఎడ్యుకేషన్ అయితే ఏంది, గర్ల్స్ అయితే ఏంది అన్నది యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఇది ఇంపార్టెంట్, గర్ల్స్ కోసమని. సో అది అలా పెడదాం, కోయడా ఓన్లీ గర్ల్సా, బాయ్స్ అండ్ గర్ల్సా అని. డిస్టిక్ కోడ్, ఇది డిస్టిక్ కోడ్, ఇది ప్లేస్. ఒక పని చేస్తాను నేను,
కాలేజీని టార్గెట్ చేస్తా తర్వాత మనకు ఆ ప్లేసెస్ ఈజీగా తెలుసుకోవచ్చు. సో నేను అందుకని ఈ ప్లేస్ని కూడా రిమూవ్ చేస్తున్నా. మీకు ఫస్ట్ ర్యాంక్కి కాలేజ్ వస్తుందా లేదా చెక్ చేయడమే ఇంపార్టెంట్ కాబట్టి నేనేం చేస్తున్నా, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను, బండ్ల కూడా ప్లేస్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోడ్ హైదరాబాద్. మీకు కాలేజ్ చూసిన వెంటనే అది ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది క్లియర్గా. సో నేను అది కూడా డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు చూద్దాం కో ఎడ్యుకేషనా గర్ల్స్, అది కూడా మనకు తెలుసు. నారాయణమ్మ అంటే ఓన్లీ గర్ల్స్, అలా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఇది డిలీట్ చేసిన. ఇప్పుడు చూద్దాం మనకేమున్నాయి ఇప్పుడు అంటే ఓన్లీ కాలేజ్ ఉంది ఇక్కడ, కాలేజ్. నెక్స్ట్ బ్రాంచ్ ఉంది. బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ మిషన్ లెర్నింగా, ఈసీయా బ్రాంచ్ ఉంది. తర్వాత ఏముంది, మీ ర్యాంక్ ఉంది. ఓకేనా. ఇదే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు సార్ మీ ర్యాంక్ ఇక్కడ ఉంది, కోర్స్ ఇక్కడ ఉంది, కాలేజ్ ఉంది, ఇదే కదా మీకు కావాల్సింది. నా ర్యాంక్కి ఏ కోర్స్ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, దీనికోసమే నేను వీటిని మాత్రమే పెట్టాను. ఎక్సెల్ షీట్ని మొత్తము మీకు కావాల్సినట్లు మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ చేయాలి అని అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఆప్షన్, ఇది సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సార్ట్ అండ్ ఫిల్టర్ అండ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే ల్యాప్టాప్లో మీకు ఇది డైరెక్ట్గా అనిపిస్తేనేమో దాని మీద క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ హోమ్ అని ఉంటుంది, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా అని ఉంటుంది కదా. హోమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది కనిపిస్తుంది. ప్రతి ల్యాప్టాప్లో కనిపిస్తుంది అది, నో డౌట్, ప్రతి సిస్టంలో. ఇక్కడ ఆల్రెడీ హోమ్ సెలెక్ట్ అయింది, ఇక్కడ ఫిల్టర్ అని ఉంది. సో ఆ సింబల్ ఎలా ఉంటుంది అంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఈ సింబల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంది చూడండి, సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఇలా ఉంటుంది క్లియర్గా. ఆ సింబల్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది ఫిల్టర్ సింబల్, క్లియర్గా ఉంటుంది. సార్ట్ అండ్ ఫిల్టర్ అని క్లియర్గా అనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. దేని మీద? ఇక్కడ క్లిక్ చేసిన ఫిల్టర్ మీద. ఒక్క నిమిషం అది తీసేస్తా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా ఉంటుంది. అది కోనికల్ ఫ్లాస్క్ ఇలా ఉంటుంది క్లియర్గా. సో మీరు ఏం చేస్తారు, దాన్ని ఫిల్టర్ మీద క్లిక్ చేసారు. ఓకేనా. ఫిల్టర్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ సార్ట్ A to Z, సార్ట్ Z to A, కస్టమ్ సార్ట్, ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అది ఎక్కడొచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది యాక్చువల్గా. కానీ మీకు ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఎందుకంటే మీ ర్యాంక్ని, ఇప్పుడు మీ ర్యాంక్ ఎంత, 51,000 కదా. సో మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. నేను చేస్తే రాలేదు, ఇక్కడ ఈ రో దగ్గర రావాలి. ఫిల్టర్ అనేది ఈ రో దగ్గర రావాలి. అది చూపిస్తా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. మళ్ళీ నేనేం చేస్తున్నా, ఫిల్టర్ దగ్గరికి వెళ్తున్నా, క్లిక్ చేసిన, రాలేదు. మళ్ళీ ఫిల్టర్ దగ్గరికి వచ్చింది చూడండి. ఇక్కడ చిన్న బాక్స్ వస్తుంది, చిన్న బాక్స్ వచ్చి ఇలా వస్తుంది. అది ఎలా అంటే మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తా, ఎందుకంటే ఇది చాలామందికి డౌట్ వస్తుంది, ఎలా చూడాలి సార్, ఎలా చూడాలి అని. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఇక్కడ బాక్స్ వస్తుంది, ఇట్లా బాక్స్ వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఇది రావాలి మీకు. అలా వస్తేనే మీకు ఇక్కడ ఫిల్టర్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా. మీకు ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బాక్స్ వస్తుంది చిన్నగా, క్లియరా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన, ఫిల్టర్ మీద క్లిక్ చేసిన. ఆ బాక్స్ రాకుంటే మీకు ఫిల్టర్ చేయడం రాదు, చిన్నది రావాలి. ఇప్పుడు చూద్దాం మీకేం కావాలి, నెంబర్ ఫిల్టర్ చేయాలి కదా. నెంబర్ ఫిల్టర్ మీద క్లిక్ చేయడా. ఇక్కడ ఫిల్టర్ బై కలర్, సార్ట్ బై కలర్, సార్ట్ లార్జెస్ట్ టు స్మాల్, సార్ట్ స్మాలెస్ట్ టు లార్జ్, నెంబర్ ఫిల్టర్ అని ఉంది. నెంబర్ ఫిల్టర్కి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఫిల్టర్ దగ్గర ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈక్వల్స్, డస్ నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, బిట్వీన్, టాప్ 10, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, కస్టమ్ ఫిల్టర్ అని వస్తుంది. మీ సిస్టంలో కూడా వస్తుంది. మీకేం కావాలి సార్, నాకు 51,000 ర్యాంక్ వచ్చింది.
ఓకే, సో 51,000 ర్యాంక్ కంటే ముందు ఎంతమంది అంటే మీకు 70,000 గురించి మీకు అవసరం లేదు కదా, 80,000 గురించి ర్యాంక్ గురించి మీకు అవసరం లేదు కదా. 51,000 ర్యాంక్ మీకు వస్తే మీకు ఈసారి నేనేం చెప్తున్నా 60,000 నుంచి చూడండి, 60,000 బిలో వరకు చూడండి. ఓకే, ఒక 10,000 ర్యాంక్ నేనే కొంచెం సేఫ్ జోన్ కోసమని ఇస్తున్నా క్లియర్గా. మీకు ఎంత ర్యాంక్? 51,000 ర్యాంక్ అనుకుందాం. ఓకే, సో నేనేం చేస్తాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక క్లిక్ చేసిన, ఇక్కడ వచ్చింది చూడండి, కస్టమ్ ఆటో ఫిల్టర్ షో రోస్ వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఆర్ అని ఇలా ఉంది. రెండెందుకు ఇచ్చాడంటే బిట్వీన్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, సార్ నాకు ఎగ్జాక్ట్ 51,000 చెప్పండి సార్, మీరు ఎక్కువ వేరే చెప్పకండి అంటే నేను 51,000 క్లిక్ చేస్తున్నాడు. 51,000. నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ టైం 51,000కి కట్ ఆఫ్ అయింది, ఈసారి 60,000 కూడా కట్ ఆఫ్ కావచ్చు, అందుకని నేను 60, 70 అలా చూడండి. లేదు అంటే నేను ఫస్ట్ 51 చూపించి మళ్ళీ 60 కూడా చూపిస్తాగండి, మీకు టెన్షన్ ఎందుకు. 51,000 క్లిక్ చేసిన. ఓకే, లెస్ దాన్ ఈక్వల్ టు అంటే 51,000 కంటే ముందున్న వాళ్ళకి ఏ కాలేజ్ వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడున్నవి ఓన్లీ 51,000 లోపలనే ఉంటాయి. ఇక్కడ చూడండి 51,000 లోపలనే ఉంటుంది. ఇంకా 28, 43 ఇంతకుముందుకేమో 1,00,000 అవి కూడా ఉన్నది నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ 51,000 వరకు మాత్రమే ఉంటుంది. ఇంతే ఉంది. ఇక 51,000 బిలో అంటే అప్ టు 42,000 వరకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ కాలేజీలు మీరు సెలెక్ట్ చేసుకో, చూడాలి మీకు వచ్చే పాసిబిలిటీ. ఏ కాలేజ్ వస్తుంది అని అంటే ఇప్పుడు చూద్దాం. మీకు వచ్చిన ర్యాంక్కి బీసీ బాయ్కి, మనం బీసీ బాయ్ కదా సెలెక్ట్ చేసింది. ఓకే, ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజ్ వస్తుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సారీ, ఇది కాలేజ్ ఏంది? బీవీ రాజు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మీకు వచ్చే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ బీవీఆర్ కాలేజీలోనే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ రావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ రావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, ఈసీఈ రావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ రావచ్చు. అది ఎక్కడ? చైతన్య భారతి. 51,000 లోపల ఉంటే మీకు చైతన్య భారతి సిబిఐటి కాలేజ్లో, ఇక్కడ సిబిఐటి ఇచ్చారు చూడండి, ఇక్కడ సిబిఐటి కాలేజ్లో మీకు ఈసీఈ రావచ్చు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చైతన్య భారతి రావచ్చు సిబిఐటిలో. నెక్స్ట్ ఇదేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ రావచ్చు, సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ రావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా రావచ్చు. ఒక్కసారి మీరు టెన్షన్ పడకండి, ఇక్కడ చూడండి. అది అంటే సారీ, మీరు 51 అంటే 33,000 కదా, 33,756కి ఇది బీవీఆర్ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 40,000 51,000 బిలో ఉన్న పాసిబిలిటీస్ చెప్తున్నాను నేను. 40,000కి కూడా బీవీఆర్ఐ. ఒక్కసారి ఇది ఇలా రాస్తాను, ఇది మీకు కనపడాలని కొంచెం జూమ్ అవుట్ చేసిన. అది జూమ్ ఒక్క పని చేద్దాం మనం, దీన్ని చిన్న కొంచెం చిన్న చేస్తా. మీకు క్లియర్గా ఇప్పుడు ప్రతిదీ కనిపిస్తుంది ఉంది చూడండి క్లియర్గా. 33,756కి ఏది? బీవీఆర్ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, 40,512కి బీవీఆర్ఐ సిఎస్బి, 29,581కి సిఎస్డి, 27,077కి మనకేంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సిబిఐటి చూద్దాం. ఇది సిబిఐటి ఇన్ఫర్మేషన్ కదా. సిబిఐటికి 8,813 వస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ రావచ్చు. 8,726 వస్తే మనకు కంప్యూటర్ సైన్స్ రావచ్చు. 4,000. ఓకే, సిబిఐటి కట్ ఆఫ్ 10,000 బిలోనే ఉంది చూడండి ఇక్కడ క్లియర్గా. ఓకే, నెక్స్ట్ సిబిఐటిలో 26,000 వరకు మనకు ఇది కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ రావచ్చు. ఓకే,
నెక్స్ట్ ఇలా చూసుకోండి. ఇప్పుడు సార్ 51,000 అంటే 40,000 గురించి చెప్పండి అంటే మీకు 44,529కి ఏమొస్తుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా వస్తుంది. అది ఎక్కడ అంటే సిఎంఆర్ కాలేజ్లో వస్తుంది. 41,000కి నియర్ ఉన్నది. నెక్స్ట్ 51,000 కదా నేను చెప్పింది. ఇక్కడ ఎగ్జాక్ట్ చూడండి 50,982 ఉంది లాస్ట్ ఇయర్. వాళ్ళకి ఏమొచ్చిందంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో వచ్చింది, సివిఆర్ కాలేజ్లో వచ్చింది. సివిఆర్ కాలేజ్ కూడా మంచి కాలేజే. ఓకే, ఇలా 47,000కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దేంట్లో వచ్చింది, ఇది గీతాంజలి కాలేజ్లో వచ్చింది. అటానమస్, ఇది అటానమస్ 47,000కి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 48,000 ఉంది. 48,000కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. అది ఎక్కడ అంటే జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల, జేఎన్టీయు జగిత్యాల్లో వస్తుంది. ఓకే, ఇలా చూసుకోండి మీరు అన్ని. సార్ మీకు ఒక డౌట్ వస్తుంది, 51,000 కదా, నేను 8,000 వచ్చే కాలేజ్ ఎందుకు పెట్టాలి అంటే అన్నీ పెట్టండి. అంటే మీకు 51,000 కంటే ముందున్న కాలేజెస్ అన్నీ పెట్టండి, అప్ టు 70,000 వరకు ఉన్న కాలేజెస్ కూడా పెట్టండి. ఎందుకంటే ఏ కాలేజ్ వస్తుందో మనకు తెలియదు. వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మీకు రూల్ ఉండదు, ఇన్ని కాలేజెసే పెట్టాలి, రిస్ట్రిక్టెడ్గా నెంబర్ ఉండదు. టోటల్ కాలేజెస్ మీరు పెట్టవచ్చు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ పెట్టే కాలేజ్ నుంచి లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి వచ్చే కాలేజ్ వరకు అన్నీ పెట్టవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో మీ మెరిట్ ప్రకారం అదే కాలేజ్ మీకు ఇస్తారు. ఓకే, సో ఇలా చూడండి. లాస్ట్ ఇక్కడ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ 45,000 ఉంది. 45,000 ఉంది. ఇక్కడ చూద్దాం, ఎక్కడుంది, 45,000 ఉంది. 45,000కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ వస్తుంది, శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది. ఓకే, ఇలా మీరు ర్యాంక్ని చూసి, ఈ ర్యాంక్ 50,000 లోపల ఉన్న ర్యాంక్ని చూసి మీరు కాలేజ్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈజీగా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. లాస్ట్ చూడండి, 42,000కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది, వర్ధమాన్ కాలేజ్ వస్తుంది. వర్ధమాన్ కాలేజ్ అది ఎక్కడుంది ఏంటి అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ నేను డిలీట్ చేశాను కదా, ఆ ప్లేస్ మీరు ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే ఫస్ట్ క్లారిటీ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి చేస్తాం. సార్ ఇది 51,000 కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70,000 బిలో చూపించండి అంటే మళ్ళీ సేమ్ ఇక్కడున్న ఫిల్టర్ని క్లిక్ చేయాలి, నెంబర్ ఫిల్టర్ని క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేయండి. ఇక్కడ నేను 51,000 ఇంతకుముందుకు టైప్ చేశాను కదా, ఇప్పుడు నేనేం చేస్తాను 70,000 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ బీసీఏ బాయ్ 70,000 అనుకుందాం. 70,000. ఇప్పుడు చూడండి ఇక్కడ 64,000 కూడా చూపిస్తుంది. ఇంతకుముందుకు చూపించలేదు 64,000. ఎందుకంటే మనం 51 బిలోనే కావాలని కోరుకున్నాం. 64,000 ఉన్న ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వస్తుంది. అది ఏ కాలేజ్లో వస్తుంది అంటే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. ఏఎస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 64,750కి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది. 61,000కి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ వస్తుంది, అది అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో వస్తుంది. 51,000కి మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుంది, ఇది ఏవిఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి వస్తుంది, అటానమస్. 67,000 ఉన్న ర్యాంక్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వస్తుంది, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఇలా చూడండి మీ ర్యాంక్ని బట్టి. 52,000కి సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది, ఇది చైతన్య భారతి. సిబిఐటీలో చూడండి, సిబిఐటీలో 52,000 ర్యాంక్ ఉన్న మీకు సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది. సిబిఐటీలో కొంతమంది నేను సిబిఐటీలోనే చేయాలి అని అనుకుంటారు కదా, ఇలా థింక్ చేయండి. సిబిఐటీలో ఏమేమి వస్తుంది చూడండి. సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4,000, ఇది 4,000. సివిల్ ఇంజనీరింగ్ మాత్రం 52,000. మిగతా అన్నీ ఇది 6,528 ఏమో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది సిబిఐటీలో. ఓకే, ఇంకా మనకు సిబిఐటీలో కొంచెం ఎక్కువ ర్యాంక్ అంటే ఇది 26,000 ఉంది. 26,000 ఉంది. ఇదేంటి అంటే ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీలో సిబిఐటీలో వస్తుంది. సివిఆర్ కాలేజ్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. ఎంత ఉండాలి ర్యాంక్ అంటే 9,838 ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి
సారీ ఇది సివిఆర్ కాదు, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్లా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వస్తుంది. అది ఎంత 44,000కి వస్తుంది. ఇది బీసీఏ బాయ్స్ గురించి చెప్తున్నాను నేను. మీరు ఒకవేళ బీసీబీ బాయ్స్ అయితే మీరు బీసీబీ బాయ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ర్యాంక్ని బట్టి కోర్సును చూసేది. ఇది ఫస్ట్ కేటగిరీ. నెక్స్ట్ మీ డౌట్ ఏంటి అంటే, సార్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పండి సార్ నాకు అన్నది సెకండ్ కదా. దాన్ని ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఓన్లీ కంప్యూటర్ సైన్సే కదా మీకు కావాల్సింది. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కదా, ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని. ఓకే, సో నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓన్లీ కోర్సు కావాలి మీకు, ఓన్లీ కోర్సు కావాలి. సార్ మాకు ఇవి వద్దు సార్, ఏవి మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి కాకుండా మాకు సెలెక్టెడ్ కోర్సే కావాలి, కంప్యూటర్ సైన్స్ కావాలి అంటే మీరేం చేయాలి అంటే దీని మీద క్లిక్ చేయండి. దేని మీద? ఒక్క నిమిషం. స్టక్ అయింది. 1 minute. ఒక్క నిమిషం అండి, ఇది స్టక్ అయింది. ఒక్క నిమిషం. ఒక్కటే నిమిషం. మనం ఏం చేయాలి, నెంబర్ మీద క్లిక్ చేసాం కదా, నెంబర్ ఫిల్టర్ చేసుకుంటాం. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కావాలి కాబట్టి ఎక్కడైతే కోర్సు ఉందో ఆ కోర్సులో మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇది కొంచెం స్టక్ అయినా, జస్ట్ ఎ మినిట్. సేమ్ ఒక్క నిమిషం. ఇది పోయినట్లుంది. ఓకే, వచ్చిందండి అది. ఇప్పుడు మీకేం కావాలి? కంప్యూటర్ సైన్సే కావాలి. బీసీఏ బాయ్స్కి కంప్యూటర్ సైన్సే కావాలి. సో మీరేం చేస్తారు, దీని మీద క్లిక్ చేయండి. దేని మీద? కంప్యూటర్ సైన్స్, సిఎస్డి, ఎంఈసి, ఇది ఉంది కదా మెకానికల్, వీటి మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫిల్టర్ సింబల్ని సెలెక్ట్ చేయండి. ఫిల్టర్ సింబల్ సెలెక్ట్ చేసి ఇక్కడ రాలేదు చూడండి, ఫిల్టర్ సింబల్ ఇక్కడ రాలేదు కాబట్టి మీరు మళ్ళీ ఒక్కసారి చేయండి. ఎందుకంటే ఫిల్టర్ సింబల్ రావాలి మీకు. ఇప్పుడు వచ్చింది చూడండి ఫిల్టర్ సింబల్ వచ్చింది కదా. ఫిల్టర్ సింబల్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కోర్సెస్, మీకేం కావాలి? ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కావాలి. ఒక పని చేయండి, సెలెక్ట్ ఆల్ మొత్తం రిమూవ్ చేయండి. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్సెస్ దేని టిక్ మార్క్ లేదు చూడండి. మీకేం కావాలి? ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఎక్కడుందో ఇక్కడ ఉంది కంప్యూటర్ సైన్స్, లేదంటే సింపుల్గా టైప్ చేయండి. లేదా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు మొత్తం కనిపిస్తాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, డిఆర్జీ, డిటిడి, ఈసీఈ, ఈసీఐ, ఈసీఎం, ఈఈఈ, ఈఐ, ఈటీఎం, ఈవీఎల్, ఎఫ్టీటీ, జీఓ. ఓకే, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి కదా. మీకు కావాల్సింది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని కావాలి కదా. సిఎస్సిని క్లిక్ చేసిండ్రు. ఇప్పుడు చూడండి ఓన్లీ సిఎస్సి వచ్చింది. అన్ని కంప్యూటర్ సైన్స్ అయ్యా, ఆల్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ప్రతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సెలెక్ట్ చేస్తే ప్రతి కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కట్ ఆఫ్ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంకొక పాయింట్, ఎట్ ఎ టైం 2 ఫిల్టర్ చేయడం రాదనమాట. ఫస్ట్ మీరు ఇది సిఎస్సి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇది నెంబర్ చూడండి ఎలా వచ్చిందో. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 1,29,031 వచ్చినా మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది కట్ ఆఫ్, లాస్ట్ కట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో 64,755. నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ని కంప్యూటర్ సైన్స్ ఇవన్నీగా. ఇక్కడ కాలేజ్ చూడండి, ఒక సింగిల్ కాలేజ్, సింగిల్ కోర్స్, ర్యాంక్, కట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు చూడండి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ టెక్నాలజీలో ఎంత?
1,74,377కి కూడా మనకు కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ అయింది. ఇది క్లియర్ డేటా, నేను ఇచ్చింది కాదు, ఇది వెబ్సైట్ వాళ్ళు పెట్టిన డేటా. ఇది క్లియర్గా 2024 ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, 1,74,377కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చింది. దేంట్లో? అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలా. నెక్స్ట్ 1,31,000కి కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఏది? అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ అయ్యింది. ఓకే, 1,46,000కి ఏం కట్ ఆఫ్? అవంతి సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీలో వచ్చింది. 1,64,000కి దేంట్లో వచ్చింది? అవంతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలా. ఓకే, మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ కోడ్స్ ఇవి. ఓకే, ఇక్కడ చూడండి, అవంతివి AVIH అని ఉంది. AVIH అంటే అవంతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంకొకటి AVNI అంటే ఏవిఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్. మీరు ఈ కోడ్స్ నేమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఒక నోట్స్ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకే, ఇది ఇక్కడ 1,48,755 కూడా దేంట్లో వచ్చింది అంటే బొమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఓకే, బొమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. మీరు కొన్ని నేమ్స్ కూడా వినలేకుంటారు. ఓకే, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 1,51,000కి ఏది వచ్చింది? బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ EDNL SOC గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ 1,58,847 కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది. శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ అని ఉంది. ఓకే, ఆ ప్లేసెస్ అవన్నీ మీరు చూసుకోవాలి. సార్ నేను ఎక్కడొచ్చినా వెళ్తా సార్ కంప్యూటర్ సైన్స్ అంటే మీరు అది మార్క్ చేసుకుని ఆ కాలేజ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఇంతకుముందుకు నేను చూపించాను కదా ఎక్సెల్ షీట్, ఇలా మీకు తెలుస్తుంది. ఓకే, లాస్ట్ ఎంత ఉందో చూద్దాం. మొత్తం ఇక ఆల్ చూపిస్తారు కదా నన్ను, మొత్తం దాదాపు ఆ 1,58,158 ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చింది. అది ఎక్కడొచ్చింది అంటే వరంగల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో వచ్చింది. వరంగల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో మన కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ర్యాంక్ వచ్చేసి ఎంత ఉంది? అది BCA బాయ్లో 1,58,158కి వచ్చింది. ఓకే, మీరు ఇలా థింక్ చేయండి. ఓకే, ఇలా నోట్ చేసుకోండి. సో కంప్యూటర్ సైన్స్ ఆల్. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే థర్డ్ కేటగిరీకి వద్దాం. థర్డ్ కేటగిరీ అయితే మీకు ఒక పాయింట్ చెప్తా ఎక్సెల్ షీట్లో. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇవన్నీ వచ్చేసినాయి. ఎప్పుడైతే మీరు కంప్యూటర్ సైన్స్ ఇది ఫిల్టర్ చేస్తారో మీకు ఈ ర్యాంక్ ఫిల్టర్ ఉంటుంది కదన్న, ర్యాంక్ ఫిల్టర్, ఈ ర్యాంక్ ఫిల్టర్ మారిపోతుంది అనమాట. 51,000 లోపలనే ఉండదు. అందుకని నేనేం చేస్తాను అంటే మీకు ఒక టెక్నిక్ ఇస్తాను. ఏంటి అంటే, సార్ నాకు 51,000 ర్యాంక్ వచ్చింది. ఈ 51,000 ర్యాంక్కి 51,000 ర్యాంక్ లోపలనే కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పండి సార్. నేను ఎందుకంటే నాకు 1,00,000 అవసరం లేదు, 1,30,000 అవసరం లేదు, ఓన్లీ 51,000 ర్యాంక్ లోపల ఉన్న స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పండి అంటే మీరు ఒక పని చేయాలి. థర్డ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఏం చేసిన నెంబర్ ఈ 51,000 లోపల ఆల్ కోర్సెస్ చూపించిన. సెకండ్ ఏం చూపించిన, కంప్యూటర్ సైన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుని ఆల్ కాలేజెస్ చూపించిన, ఆల్ ర్యాంక్స్కి చూపించిన. థర్డ్ ఏం చూపిస్తున్నా అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసి మీ 51,000 లోపలనే చూపిస్తా. ఎలా అంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, దీనికి కలర్ ఇవ్వండి. కలర్ ఎలా ఇవ్వాలి అంటే మళ్ళీ సేమ్ దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినాక మీకు కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ ఉంది చూడండి క్యాలిబ్రీ, ఇక్కడ ఏమంటారు ఫాంట్ సైజు ఇక్కడ కలర్ ఉంది, రెడ్ కలర్. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నా దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైట్ ఉంది కదా, సరే ఏదో ఒక కలర్ నేను బ్లూ సెలెక్ట్ చేసిన అనుకో, లేదా నేను రెడ్ సెలెక్ట్ చేసిన అనుకో, రెడ్ సెలెక్ట్ చేసిన. సిఎస్సికి మొత్తం రెడ్ వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఫిల్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు ఇట్లా సెలెక్ట్ చేసినా మీకు చెప్తాం.
ఇప్పుడు ఈ నెంబర్ దగ్గరికి వద్దాం. బీసీఏ బాయ్స్ నెంబర్ కదా ఇది. ఇప్పుడు మీకేం కావాలి సార్? 51,000 లోపలనే నాకు చూపించండి అన్నది కదా మీకు టాస్క్. ఎందుకంటే చాలా కాలేజెస్, చాలా స్టూడెంట్స్, అంత ఈజీ కాదు దీన్ని సపరేట్ చేయడం. బీసీ బాయ్ది కదా. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేయండి. నెంబర్ మళ్ళీ ఫిల్టర్ చేయాలి కదా. ఫిల్టర్ క్లిక్ చేయండి. ఫిల్టర్ మీద పెట్టండి. మీరు రాసుకోండి స్టెప్స్ నేను ఎలా చేస్తున్నాను. ఇప్పుడు బీసీఏ బాయ్స్ ఇక్కడ ఫిల్టర్ సింబల్ రాలేదు చూడండి. ఇక్కడ సింబల్ రాకపోతే మళ్ళీ క్లిక్ చేయాలి ఫిల్టర్ మీద. ఇక్కడ ఫిల్టర్ ఉంది, సార్ట్ అండ్ ఫిల్టర్ మీద క్లిక్ చేసిన ఇప్పుడు వచ్చింది చూడండి ఫిల్టర్ మీద. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. మీకేం కావాలి? 51,000 లోపలనే కదా కావాల్సింది. మళ్ళీ నెంబర్ ఫిల్టర్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈక్వల్స్, డస్ నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని క్లిక్ చేశారు. ఇప్పుడు మీకేం కావాలి? 51,000 లోపలనే కదా కావాల్సింది. ఇక్కడ బార్ ఇది వచ్చిన వెంటనే 51,000 కొట్టండి, 51,000 కొట్టినారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఓకే చేస్తారు. ఇప్పుడు చూడండి ఈ ర్యాంక్ ఓన్లీ 51,000 లోపలనే ఉంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు యాక్చువల్గా ఎక్సెల్ షీట్లో ఎట్ ఏ టైం 2 రోస్ని ఫిల్టర్ చేయడం డిఫికల్ట్. ఓకే, రాలేదు. అందుకని నేనేం చేసిన, దీనికి సిఎస్సి కలర్ ఇచ్చిన, అక్కడ 51,000 లోపల ఇచ్చిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ సైన్స్ ఇది కొంచెం జూమ్ చేసేసరికి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది, కంప్యూటర్ సైన్స్ మాత్రమే రెడ్ మార్కులు కనిపిస్తుంది. కంప్యూటర్ సైన్స్కి 27,000 వస్తే ఏ కాలేజ్ వస్తుంది? బీవీఆర్ఐ కాలేజ్ వస్తుంది. ఇక మిగతా వేరే కలర్లు ఉంటాయి, అది అవసరం లేదు కదా, మీకు కంప్యూటర్ సైన్స్ కదా కావాల్సింది. కంప్యూటర్ సైన్స్కి ఏదో 4,730 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది? సిబిఐటి కాలేజ్ వస్తుంది. కంప్యూటర్ సైన్స్కి 36,833 ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ వస్తుంది? సిఎంఆర్ కాలేజ్ వస్తుంది. కంప్యూటర్ సైన్స్కి 21,377 ఉంటే ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది? సివిఆర్ కాలేజ్ వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం ఒక్క కంప్యూటర్ సైన్సే నేను సెలెక్ట్ చేసేసిన, కలర్ ఇచ్చేసిన, అక్కడ నెంబర్ సెలెక్ట్ చేసిన. ఇలా మీరు చూడండి, మీకు ట్రిపుల్ ఈ కావాలంటే ట్రిపుల్ ఈ మాత్రమే కలర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ రెడ్లో ఉంది, డైరెక్ట్ ఐడెంటిఫై అయిపోతుంది. 34,535 ర్యాంక్ బీసీఏ బాయ్స్కి వస్తే 34,535 ఏ కాలేజ్ వస్తుంది? అనురాగ్ యూనివర్సిటీ వస్తుంది. నెక్స్ట్ 44,461కి కంప్యూటర్ సైన్స్ ఏ కాలేజ్ వస్తుంది? గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వస్తుంది. నేను కంప్యూటర్ సైన్స్ ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏది ట్రిపుల్ ఈ, మెకానికల్, ఆల్ కోర్సెస్ చాలా బెస్ట్. మీరు ఒక్కటే కోర్స్ అని టార్గెట్ చేసుకోకండి. నా సజెషన్ 2-3 కోర్సెస్కి మీరు ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఓకే, కానీ మీకు ఫ్యాషనేట్గా నాకు ఇదే కావాలి సార్ అంటే మాత్రం అదే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో ఇది 3rd స్టేజ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇది చూడండి, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 15,000 వస్తే ఏది వస్తుంది? జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనమే డబ్బులు కట్టుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్ మనీ అనేది మనమే ఇవ్వాలి అనమాట. అది చేస్తానన్న ఫీజు రీఎంబర్స్మెంట్ తెలంగాణ వాళ్ళకి ఎవరికి వస్తుంది, గవర్నమెంట్ కాలేజీలో చదివితే బెనిఫిట్ ఏంటి అనేది ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను క్లియర్గా. సో ఇప్పుడైతే ప్రస్తుతం ర్యాంక్ వర్సెస్ ర్యాంక్, కోర్సు, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్ నుండి మీకు క్లియర్గా దొరుకుతుంది. ఓకేనా? సో ఇలా చూడండి స్టూడెంట్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఏం చేసిన ఇక్కడ ర్యాంక్ బట్టి ఆల్ కోర్సెస్, సెకండ్ ఏం చేసిన ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బట్టి ఆల్ ర్యాంక్స్కి కట్ ఆఫ్, థర్డ్ ఏం చేసిన కంప్యూటర్ సైన్స్కి కలర్ ఇచ్చి మీకు 51,000 లోపల ఉన్న ర్యాంక్స్కు స్టూడెంట్స్కి పాసిబిలిటీ ఏ కాలేజ్ వస్తుందో చెప్పాను. నాకు తెలిసి ఇంతకు మించి ఇంక ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎలా అంటే మీకు 3 waysలో మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇలా చేయండి. ఓకేనా? సో లాస్ట్ చూడండి, ఇక్కడ 31,318 సిఎస్సి వచ్చింది. అదే కాలేజ్ అంటే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వచ్చింది. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ ఎక్సెల్ షీట్ని ఎలా చూడాలో ఒక్కసారి మీకు సింపుల్గా చెప్తాను. నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, సేవ్ చేసుకోవాలి సార్.
దీన్ని సిఎస్సి ఇలా వచ్చింది కదా, దీన్ని సేవ్ చేసుకోవాలి అని అంటే మీరు ఏం చేస్తారు, దీన్ని సేవ్, డోంట్ సేవ్, క్యాన్సల్ ఫిల్టర్ చేసిన తర్వాత ఓకే బీసీబీ అందరినీ రిమూవ్ చేసి మీకు బీసీఏ బాయ్స్ కావాలి కాబట్టి అది మాత్రమే పెట్టుకొని కోర్స్ పెట్టుకొని కాలేజ్ పెట్టుకొని మీరు ఏం చేస్తారు, క్యాన్సల్ బటన్ కొట్టిన వెంటనే సేవా డోంట్ సేవా క్యాన్సల్ అని వస్తుంది. ఓకే ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు చేసుకున్నారు, ఇది మీకు పీడిఎఫ్ లాగా లేదా ఎక్సెల్ షీట్ లాగా కావాలి. మీరు ఏం చేసినారు, ఇక్కడ క్లిక్ చేసినారు, క్రాస్ మార్క్ చేస్తే సేవ్ డోంట్ సేవ్ క్యాన్సల్ అని వచ్చింది. సేవ్ అని కొడతారు మీ సిస్టమ్ లోపల. ఇక్కడ చూపిస్తుంది టీజీ వెబ్సైట్, అది ఫైల్ నేమ్. ఇక్కడ అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలి అని. మీరు ఒకవేళ డెస్క్ టాప్ అయితే డెస్క్ టాప్లో సేవ్ చేయండి, ఓకే డెస్క్ టాప్ మీద సేవ్ చేయండి. ఈ డెస్క్ టాప్ క్లిక్ చేయండి, ఇది డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుందో చూద్దాం. ఎక్సెల్ వర్క్ బుక్ లాగా సేవ్ చేయాలనుకుంటేనేమో డైరెక్ట్ సేవ్ బటన్ కొట్టండి, ఎక్సెల్ లాగా సేవ్ అయిపోతుంది. లేదు సార్ నాకు పీడిఎఫ్ కావాలి అని అంటే ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది చూడండి పీడిఎఫ్, ఇది పీడిఎఫ్ లాగా సేవ్ అయిపోతుంది. సేవ్ బటన్ కొట్టాలి. ఓకేనా, మళ్ళీ చూపిస్తా చూడండి, మళ్ళీ చూపిస్తా. మీరు అంతా వర్క్ చేసినారు, చేసిన తర్వాత మీరు ఇది సేవ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ క్రాస్ బటన్ కొట్టండి, సేవ్ డోంట్ సేవ్ క్యాన్సల్ అని వస్తుంది. సేవ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మీరు పెట్టుకోండి నేమ్, ఇది రబ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో నేమ్ ఏదైనా ఒకటి నేమ్ పెట్టుకోండి. ఎలా అంటే ఇలా చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రబ్ చేసేసి వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోండి. లేదంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్, ర్యాంక్ ఏదైనా ఒకటి, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఇలా పెట్టుకోండి. కాలేజ్ 51 బిలో ఏదైనా సరే, 51 బిలో, 51,000 బిలో, 51,000 మీరు ఏం చేస్తున్నారు, ఇది బిలో ఇలా రాసుకోండి. రాసుకొని ఎక్సెల్ షీట్ లాగా కావాలంటే ఎక్సెల్ లాగా సేవ్ చేసుకోండి. వద్దు సార్ మాకు ఎక్సెల్ లాగా అంటే ఇలా క్లిక్ చేయండి, ఇక్కడ మీకు ఇది పీడిఎఫ్ కనిపిస్తుంది, చాలా ఉంటాయి. పీడిఎఫ్ పెట్టి ఇది సేవ్ చేసుకోండి, మీకు సేవ్ అయిపోతుంది. ఓకే, తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని నోట్స్లో రాసుకోండి క్లియర్గా. ఓకేనా, నేను ఇక్కడ నాకు నేను ఇప్పుడు చూద్దాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తా. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మళ్ళీ చెప్తున్నా. సో నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్క పాయింట్ చెప్తున్నా. ఇది గూగుల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇది ఏమంటే టీజీ వెబ్సైట్ 2024 ఉంది కదా, ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకేమొస్తుంది, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ అని వస్తుంది కదా. నేను ఇంజనీరింగ్ది లాస్ట్ ఫేజ్ అని క్లిక్ చేసిన, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ని క్లిక్ చేసిన, మనకి ఇలా డౌన్లోడ్ కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయండి ఎక్సెల్ షీట్ని, ఇలా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించినప్పుడు మీకేం కావాలి, బీసీఏ మాత్రమే కావాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎనేబుల్ ఎడిటింగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్నెసరీ ఉన్న అన్నీ తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు బీసీబీ కావాలి అనుకున్నారు అనుకోండి, బీసీసీ బాయ్స్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ బాయ్స్ కావాలి ఈసారి అంటే మిగతా అన్నీ డిలీట్ చేయండి. ఇలా పైన క్లిక్ చేయండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది, డిలీట్ సెల్ కొట్టండి. ఓకే, మళ్ళీ బీసీబీ బాయ్స్ కావాలి కదా, మిగతా అన్ని క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. ఇలా ఓసీ గర్ల్స్ డిలీట్ చేయండి. ఓకే, మీకు కావాల్సింది మాత్రం పెట్టుకొని మిగతా అన్ని డిలీట్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇలా చేసిన, డిలీట్ అన్నీ డిలీట్ చేసేసుకోండి. మీకు అన్నెసరీ ఏమేమి ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసుకోండి. ఓకే, ఇదిగో ఇయర్ని ఎలా డిలీట్ చేయాలి, పైన GH వీటిపైన క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. ఇలా డిలీట్ చేయండి. చేసిన తర్వాత నెంబర్ ఫిల్టర్ ఎలా చేయాలో చెప్తున్నా చూడండి. మీకు కావాల్సినవి మాత్రమే పెట్టుకోండి. నెంబర్ ఫిల్టర్ ఎలా చేయాలి అని అంటే ఇక్కడ మళ్ళీ పైన క్లిక్ చేయాలి. మీకు కనపడదు ఈ ఫిల్టర్ అని, కనపడకపోతే ఇది హోమ్ అని ఉంటుంది. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసి ఇవన్నీ కనిపిస్తాయి, కండిషనల్ ఫార్మేట్ టేబుల్ అని. ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది, మళ్ళీ సార్ట్ స్మాలర్ టు లార్జెస్ట్, సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని వస్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ బాక్స్ రావాలి, చిన్న బాక్స్ వచ్చి ఇట్లా యారో మార్క్ రావాలి. ఇప్పుడు క్లిక్ చేయండి. ఇలా చేసినాక నెంబర్ ఫిల్టర్ కదా, నెంబర్ ఫిల్టర్ మీద ఇక్కడ ఉంటుంది యారో చిన్నగా, దాన్ని క్లిక్ చేయండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే తక్కువ నెంబర్. ఇక్కడ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 51,000 అని చెప్పాను కదా, ఇంతమందికి 51,000 అని క్లిక్ చేయండి. వచ్చేసింది మొత్తం 51,000 లోపల ఉన్న ర్యాంక్స్ మాత్రం మొత్తం వచ్చినాయి. ఆల్ కోర్సెస్ వచ్చింది.
ఆల్ కోర్సెస్ వచ్చినాయి. మీరేం చేయాలి, లేదు సార్ నాకు కోర్సు మాత్రమే కావాలి అని అంటే కోర్సు పైన క్లిక్ చేయండి. కోర్సు పైన మళ్ళీ దీనికి కలర్ కోర్సు పైన క్లిక్ చేసి ఫిల్టర్ చేయాలి కదా, ఫిల్టర్ సింబల్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫిల్టర్ సింబల్ ఇచ్చిన, ఇక్కడ వచ్చిందా, ఇది రాలేదు. సో మళ్ళీ క్లిక్ చేయండి, ఇది ఫిల్టర్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ ఫిల్టర్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. సింబల్ ఇప్పుడు వచ్చింది చూడండి, సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత సెలెక్ట్ ఏజీఆర్ ఇవన్నీ వచ్చినాయి కదా. మీకేం కావాలి, ఓన్లీ సిఎస్సి కావాలి కదా, అందుకే సెలెక్ట్ ఆల్ మీద కొడితే అన్నీ పోతాయి. ఓన్లీ సిఎస్సి మీద చూడండి, సిఎస్సి మీద మాత్రమే క్లిక్ చేయాలి. మళ్ళీ ఫిల్టర్ మీద సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, సెలెక్ట్ ఆల్ కొడతారు కదా, అన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఓన్లీ సిఎస్సిని సెలెక్ట్ చేసుకోవాలి. సిఎస్సి ఏడుంది, సిఎస్సి మీకు ఏది కావాలంటే అది చేయండి, లేదంటే ఇక్కడ సింపుల్గా టైప్ చేసినా వస్తుంది మీకు. సిఎస్ఈ వచ్చిందా, ఇక్కడ సిఎస్సి అని, సిఎస్సిని మాత్రం క్లిక్ చేయండి. సిఎస్సి మాత్రం క్లిక్ చేసి ఓకే చేయండి. చూడండి మొత్తం సిఎస్సి వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ నెంబర్ చేంజ్ అవుతుంది, మీకు 51,000 లోపల రాదు, ఎందుకంటే ఎట్ ఎ టైం 2 ఫిల్టర్స్ కాదు. కానీ ఒక బెనిఫిట్ ఏంటంటే ప్రతి కాలేజీలో కట్ ఆఫ్ ఎంతనో తెలిసిపోతుంది. ఓకే, ఈ సిఎస్సిలో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ తెలిసిపోతుంది మీకు కావాల్సింది. నెక్స్ట్ ఏం చేస్తారు, సెకండ్ అయిపోయింది. థర్డ్ ఏం చేస్తారు, సార్ నాకు 51,000 లోపల ఉండాలి కానీ మళ్ళీ సిఎస్సి కూడా కావాలి అంటే ఏం చేస్తారు, దీనికి ఏం చేస్తారు, కలర్ ఇస్తారు. కలర్ ఇచ్చేసేయండి, రెడ్ కలర్ ఇచ్చేసేయండి. ఇక సిఎస్సికి మొత్తం రెడ్ కలర్ వచ్చింది కదా. మళ్ళీ ఈ నెంబర్ ఏం చేస్తారు, 51,000 లోపల ఫిల్టర్ చేయాలి. మళ్ళీ ఫిల్టర్ సింబల్ కొట్టాలి, ఫిల్టర్ని క్లిక్ చేయాలి. ఇక్కడ సింబల్ రాలేదు, మళ్ళీ కొట్టండి. కొన్నిసార్లు వస్తుంది, మీ ల్యాప్టాప్ దాని మీద డిపెండ్. ఇప్పుడు సింబల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, 51 నెంబర్ ఫిల్టర్స్ కొడతారు. నెంబర్ ఫిల్టర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కొడతారు. నెక్స్ట్ 51,000 ఇప్పుడు చూడండి ఓన్లీ 51,000 బిలోనే 51,000. ఓకే సిఎస్సికి 51,000 కదా, ఇక్కడ అన్ని కోర్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ నెంబర్ 51,000 బిలోనే ఉండాలి కదా. మీరేం చేసిన నెంబర్ ఫిల్టర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ నేను 5,21,000 కొట్టిన, అందుకని పోయింది అది. 51,000 కొట్టాను. ఇప్పుడు చూడండి ఓన్లీ 51,000 లోపలనే వచ్చింది. ఇక్కడ సిఎస్సి రెడ్ మార్క్ తోటి ఉంది. ఓకే, 47,971కి సిఎస్సి వస్తుంది. నెక్స్ట్ 15,000 కూడా సిఎస్సి వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3,000 కూడా వస్తుంది. ఇలా చూసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, ఇలా అన్ని కాలేజెస్ చూసుకోండి. ఇక్కడ సిఎస్సి ఉంది కదా, ఇగో 12,389కి సిఎస్సి ఉంది. ఆ కాలేజ్ ఏదో చూసుకోండి. ఇలా మీరు సిఎస్సిని రెడ్ మార్క్ ఇచ్చేసి ఈ ర్యాంక్ని బట్టి చూసుకోండి. ఇలా మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఒక నోట్స్ తీసుకొని మీ ర్యాంక్ ఏ కాలేజీలో వస్తుందో క్లియర్గా రాసుకోండి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది. నేను కూడా నా వైపు నుండి నేను ఒక ఐటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా రాసుకుంటున్నానో మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సిఎస్సికి ఎన్ని కాలేజెస్ ఇవ్వాలి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో. ఓకే, సో మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ది అప్డేట్ ఇన్ఫర్మేషన్ డే టు డే మీకు ఇస్తాను. ఓకే, కంప్యూటర్ సైన్స్ సపరేట్గా, ఐటీ సపరేట్గా, మెకానికల్, ఈసీఈ సపరేట్గా కూడా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. బైపీసీ వాళ్ళది కూడా బైపీసీలో కోర్స్ ఉంటాయి. పిహెచ్డి, పీడీబీ అని అలా ఉంటుంది. సో వాటి యొక్క అబ్రివేషన్స్ కూడా మీకు చెప్తాను. కొంచెం అర్థం కాదు, అందుకే మీకు బైపీసీ వాళ్ళ కోసమని సపరేట్ వీడియో చేస్తాను. స్టూడెంట్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది అందరికీ. అండ్ ఐఐటి, నీట్, వెబ్సైట్ క్లాసెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్గా మీకు ప్రాపర్ వేలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ జూనియర్స్ కూడా మీరు సజెస్ట్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేషన్ డే టు డే క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
ఓకే, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎక్సెల్ షీట్ లింక్ పీడిఎఫ్ది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది నా ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ది కూడా ఉంటుంది. సో మీరు అందులో జాయిన్ అయితే మీకు చూసుకోవచ్చు అందులో, లేదంటే యూట్యూబ్లో కూడా కింద మీకు పెడతాను ఎక్సెల్ షీట్ది అండ్ పీడిఎఫ్ది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఖచ్చితంగా ఈ వర్కౌట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనే దానికి కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ.